ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. సో చైర్, చి అంటే చైర్. చైర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నానండి. చి అంటే కుర్చీ. మనం చికిత్సా క్రమంలో, ఎందుకంటే మన అందరి ఇళ్ళల్లో కూడా కుర్చీ ఉంటుంది. కుర్చీ అనేది ఈ రోజు కాదు, మీ తాతల కాలం నుండి చూడండి. మన ఇళ్ళల్లో సోఫాలు లేవు. మీ ఇంట్లో సోఫా ఉండకూడదు. మీ ఇంట్లో ఏముండాలి? బల్ల. బల్ల అంటే ఏంటి? ఇంత ఎత్తులో ఉండేదాన్ని బల్ల అంటాం, ఇంత ఎత్తులో ఉండేదాన్ని బల్ల అంటాం. ఎందుకని? కుర్చీ ఎంత ఎత్తులో ఉంటుంది? కుర్చీ ఈ ఎత్తులో ఉంటుంది. మీ సోఫా ఏ ఎత్తులో ఉంటుంది? ఈ ఎత్తులో ఉంటుంది. సోఫాలో కూర్చున్నప్పుడు ఏ లెవెల్లో కూర్చుంటారు? నేను సోఫాలో కూర్చున్నాను, ఇలా కూర్చున్నాను. ఇప్పుడు నా మోకాలు, నా తోడ మోకాలు కిందికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చున్నప్పుడు. ఇప్పుడు నేను సోఫాల నుండి లేవాలి. ఏమైంది? సోఫాలో కూర్చున్నప్పుడు మోకాల మీద భారం, కూర్చున్నంతసేపు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ సోఫా నుండి లేచేప్పుడు మోకాల మీద విపరీతమైనటువంటి భారం. ఏం భారం? అసమానత్వంతో కూడినటువంటి భారం. అందుకే మోకాలు పోతాయి. అందుకే మన ఇళ్ళల్లో సోఫాలు పనికిరావు. మరి ఏం ఉండాలి? మీ మోకాలుకి తొడ ఎత్తుగా ఉండాలి. మోకాలు కంటే పైకి తొడ ఉండాలి. అప్పుడు మోకాల మీద భారం ఉండదు. నేను కుర్చీలో కూర్చున్నాను, నేను ఇలా కుర్చీలో కూర్చున్నాను, ఇలా కుర్చీలో కూర్చున్నాను, ఇలా కుర్చీలో కూర్చున్నాను. నేను చూసారా, నా తొడ అయితే సమానంగా ఉంది, కానీ డెఫినెట్గా మోకాలు కిందికి నాకు తోడ. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఇలా ఈజీగా లేవచ్చు. అదే నా ఆసనం ఇక్కడ ఉంది, అప్పుడు లేవాలంటే ఎంత కష్టం ఉంది చూడండి. అందుకే మీ ఇంట్లో పూర్వకాలంలో ఉండేటువంటి ఎత్తైనటువంటి బల్లలు ఏవైతే ఉన్నాయో ఆ బల్లలే గొప్ప. మన సంస్కృతి చెప్పాను కదండి, మన సంస్కృతి చాలా గొప్పది. సైన్స్ అంతా కూడా మన నిత్య జీవితంలో మన పూర్వీకులు ఆల్రెడీ మన ఉదయం నుండి సాయంత్రం వరకు యోగా అనేది మన నిత్య జీవితంలో మనం తెలియకుండానే వాళ్ళు ప్రాక్టీస్ ఇచ్చేసారు. మనం ఇప్పుడు అవన్నీ మర్చిపోవడం వల్ల అన్ని సమస్యలు. అదే మన సంస్కృతిని కనుక మనం రెస్పెక్ట్ ఇస్తే, గౌరవిస్తే, ఫాలో అవుతే ఈ సమస్యలు రావు. సో మనం మన సమస్యల నుండి దూరంగా కావాలంటే ఇలా 2 కుర్చీలు, కుర్చీలో చేసేటువంటి యోగా, చిన్ యోగా, ఎనర్జైజింగ్ యోగా అంటాం, ఇన్ యోగా అంటాం, చి యోగా అని అంటాం. దీనికి మించినటువంటి ఉపకరణం లేదు. ఎందుకని? వేరే ఉపకరణం ఏది వాడినా, వేరే ఉపకరణం ఏది వాడినా మీకు ఏదో కొన్ని ఆసనాలు వేయగలుగుతాయి. కానీ ఇలా 2 కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు, మీ కుర్చీ ఇలాగే ఉండాలి, ఎందుకంటే కుర్చీ తేలిగ్గా ఉండాలి. ఇలా 2 ప్లాస్టిక్ కుర్చీలు. ప్లాస్టిక్ అనగానే క్వాలిటీ ఇంపార్టెంట్. మీరు చూడాల్సింది ఏంటంటే ఈ కుర్చీ యొక్క చేతులు బలంగా ఉన్నాయా లేవా. అవునా? ఇలా బలం వేసి చూడండి. ఇలా బలం వేయగానే వంగిపోయి చెప్తున్నాను మీకు, ఇవాళ రేపు మన క్వాలిటీ లేదు ఏది కూడా. అందుకే కొన్నప్పుడు చూడండి, ఇలా పెట్టి ఇలా మీ భారానికి అవి ఇలా వంగిపోయాయి, పడిపోతారు. స్టాండర్డ్ ఉండాలి, ఇలా వెడల్పుగా ఉండాలి కుర్చీ. ఇది సాఫ్ట్గా ఉండాలి, వెనక ఇలా లోపలికి ఉండాలి, ఈ హోల్ ఇలా ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి, సన్నగా ఉండాలి, వెనక ఈ యాంగిల్ అనేది ఇలాగే ఉండాలి. అందుకే నేను ఈ కుర్చీని చూజ్ చేసుకున్నాను. మీకు మీ సమస్త వ్యాధుల్ని నివారించడానికి, సర్వరోగ నివారిణి, సంపూర్ణ ఆరోగ్య ప్రదాయని చికిత్సా క్రమం. సో ఈ కుర్చీని ఎందుకు ఎంచుకున్నానంటే, ఒక అన్ని ఆసనాలు వేయడానికి ఈ కుర్చీకి అన్ని యోగ్యతలు ఉన్నాయి. అందుకే ఇలాంటి కుర్చీయే మీరు కొనుక్కోవాలి. ఆ కుర్చీ గట్టిగా ఉండాలి, ఇలాగే ఉండాలని చెప్తున్నాను. ఏదో కుర్చీ చెప్పానని చెప్పేసి మీ ఇష్టం ఉన్నటువంటి కుర్చీ తీసుకున్నారనుకోండి, పనికిరాదు. అందుకే ఎలాంటి కుర్చీ తీసుకోవాలని చెప్తున్నాను. ఇంతే హైట్ ఉండాలి. మీరు పొట్టిగా ఉన్నారు అంటే 5 అడుగుల 4 అంగుళాల కంటే
తక్కువ ఉన్నారు, అప్పుడు కొంచెం తక్కువ హైట్ కుర్చీ తీసుకోవచ్చు. 5 అడుగుల 4 అంగుళాల కంటే ఎక్కువ ఉన్నారు, ఈ కుర్చీ సరిపోతుంది. మీరు ఎంత పొడుగున్నా కూడా ఈ కుర్చీ సరిపోతుంది. ఒకవేళ 5 అడుగుల 4 అంగుళాల కంటే తక్కువ ఉంటే కొన్ని ఆసనాలకి ఈ కుర్చీ అనేది మీకు ఎత్తు అవుతుంది. అందుకని కొంచెం తక్కువ హైట్ ఉండేటువంటి కుర్చీ ఉంటే తీసుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. సో కుర్చీ ఎలా వాడాలి అని చెప్తున్నాను. ఈ కుర్చీ ఎలాంటి కుర్చీ చూజ్ చేసుకోవాలి, ప్రతి విషయం ఇంపార్టెంట్. ఎందుకని కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, అందుకే దీనికి పూర్తి స్థిరత్వం ఉంటుంది. చీ అంటేనే స్థిరత్వం, చీ అంటేనే సమత్వం కలిగినటువంటి ఉపకరణం అని అర్థం. అందుకే మనం పూర్వకాలంలో చైర్లో కూర్చున్నాం. పెద్దరికం అంటే చైర్లో కూర్చోవడం. ఎందుకని? సో మైండ్ మ్యాచ్యూరిటీ పొందినటువంటి వ్యక్తి, సో పెద్దరికం కలిగినటువంటి వ్యక్తులందరూ కుర్చీలో కూర్చుంటారు. అంటే కుర్చీలో కూర్చుంటే పెద్దరికం వస్తుందని అర్థం, సమత్వం వస్తుందని అర్థం, మైండ్ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుందని అర్థం. ఎందుకని? శరీరం కూడా బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుందని అర్థం. అందుకే కుర్చీకి అది ప్రాధాన్యత. సో కుర్చీ ఎలా ఉండాలో నేను మీకు చెప్పాను. ఈ కుర్చీని ఎలా వాడుకోవాలి చికిత్సా క్రమంలో మనం తెలుసుకుందాం. మీ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి పొందడానికి కష్టం లేకుండా, సో చికిత్సాక్రమం అంటే ఒబిసిటీ, ఊబకాయం కూడా వ్యాధే కదా. అంటే ఈ కుర్చీని ఉపయోగించి ఊబకాయాన్ని కూడా తగ్గించు. అందుకే చెప్తున్నాను, నడుము నొప్పి లేకుంటే బ్లడ్ ప్రెషరే కాదు, సో ఊబకాయం కూడా తగ్గించుకోవచ్చు. అందుకే మనం ఈ కుర్చీని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోబోతున్నాం. కానీ ఈ కుర్చీ కింద ఇలా నేల మీద పెట్టకూడదు. ఈ కుర్చీ పెట్టాల్సింది ఎక్కడ? ఇలా రబ్బర్ మ్యాట్, యోగా మ్యాట్. ఎందుకు రబ్బర్ మ్యాటే వాడాలి? బెడ్షీట్ వాడకూడదు. కాటన్ బెడ్షీట్ వాడారు, ఈ కుర్చీ ఏమవుతుంది? స్లిప్ అయిపోతుంది, పడిపోతారు. అందుకని రబ్బర్ మ్యాట్, ఒక యోగా మ్యాట్ కొనుక్కోవాలి మీరు. సో దట్ యోగా మ్యాట్ మీద ఈ కుర్చీ ఉండాలి. ఎందుకని? ఈ కుర్చీ అనేది స్లిప్ కాదు, అప్పుడు ఈ కుర్చీ అనేది స్లిప్ కాదు. ఈ కుర్చీ అనేది రబ్బర్ మ్యాట్ మీదనే ఉండాలి. 2 కుర్చీలు కూడా ఈ యొక్క యోగా మ్యాట్ మీదనే ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు నేను ఈ కుర్చీలో ఇలా వెళ్తాను, అవునా? సో చూడండి ఎలా వెళ్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జస్ట్ ఉదాహరణ చూపిస్తున్నాను, ఎలా వెళ్ళాల్సి వస్తుందో చూపిస్తున్నాను. మీరు ఇలా వెళ్తారు చూడండి, ఇలా వెళ్తారు. మీరు అదే కింద క్లాత్ వేసుకున్నారు, నేల మీద వేసుకున్నారు, మీ మార్బుల్ ఉంది, గ్రనైట్ స్టోన్ ఉంది ఇంట్లో, మీరు ఇలా వెళ్ళాలి. చూడండి ఎలా వెళ్తున్నాను చూడండి. నేను ఇలా వెళ్తాను, చేతులు ఇలా పెడతాను, చూసారా? 2 కాళ్ళు లేపాను, కుర్చీని ఇలా లేపాను. అదే నేల సాఫ్ట్గా ఉందనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు కుర్చీ స్లిప్ అవుతుంది, బోర్లా పడతారు, దంతాలు దెబ్బతింటాయి. అప్పుడు ఏమంటే, అబ్బో కుమార్ గారు చాలా డేంజరస్ విజయ్ చేయించాడండి, ఆయన వ్యాధుల్ని నివారిస్తా అన్నాడు, నాకు లేని సమస్యను తీసుకొచ్చి పెట్టాడండి అని అంటారు. ఫ్రాక్చర్, నడుము ఫ్రాక్చర్, టీత్ ఫ్రాక్చర్, మ్యాండిబులర్ ఫ్రాక్చర్. అందుకే కొన్ని జాగ్రత్తలు, నాకు మీకు టీవీ ముఖంగా ఇవి చెప్పాలంటేనే భయం వేస్తుంది. అందుకే నేను మీకు ప్రత్యేకించి మరీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరీ చెబుతున్నాను. మనం కుర్చీని ఉపయోగించబోతున్నాం, కానీ ఆ కుర్చీ నిజంగా ఉపయోగపడుతుంది. కానీ ఆ కుర్చీ ఎలాంటి కుర్చీ వాడాలి, ఆ కుర్చీ కింద నేల మీద వేయకూడదు, ఈ యొక్క రబ్బర్ మ్యాట్ వేయాలి. ఎందుకు వేయాలి? స్లిప్ కాకూడదు. కుర్చీ అనేది ఇలా ఉన్నా కూడా, ఇలా వెళ్ళినా స్లిప్ కాకూడదు. చూసారా? దీన్ని ఏమాసనం అంటాం? బకాసనం అంటాం. చూసారా ఎలా వేసాను? అలా కుర్చీని ఉపయోగించి ఏ ఆసనమైనా వేయచ్చు తేలిక. మళ్ళీ చూడండి ఎలా వెళ్తాను చూడండి కుర్చీలోకి. ఇది వెళ్ళే విధానం. ఇలా వెళ్ళి మన కాళ్ళని ఇలా కూర్చుంటాం. సో మన యోగా అంతా ఇప్పుడు ఇలాగే ఉంటాం. సో కుర్చీ
ఇప్పుడు ఇలా లేను నేను, ఇప్పుడు కింద మ్యాట్ లేదు, నేను ఇలా ఒరిగాను, ఏమవుతుంది? వెలకిలా పడిపోతావు. అందుకే చాలా జాగ్రత్తగా, మిమ్మల్ని భయపెట్టట్లేదు కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీ కుర్చీ మ్యాట్ మీద ఉందా లేదా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మీ కుర్చీ మ్యాట్ కిందికి వెళ్ళిపోయింది, నేల మీదకి వచ్చేసింది, ఫ్లోర్ మీదకి వచ్చేసింది, మార్బుల్ మీదకో లేకపోతే దాని మీదకి వచ్చి మృదువుగా ఉండి సాఫ్ట్గా ఉండేటువంటి నున్నగా ఉండేటువంటి దాని మీదకి వచ్చేసింది, స్లిప్ అయిపోతుంది, చాలా డేంజర్. అందుకే కంపల్సరీగా యోగా మ్యాట్ మీరు మామూలుగా వాడుకోకపోయినా కానీ చైర్ యోగాకి మాత్రం యోగా మ్యాట్ అవసరం. మీ చైర్లకు మాత్రం యోగా మ్యాట్ అవసరం. నీకు అవసరం ఉన్నా లేకపోయినా నీ చైర్లకు మాత్రం యోగా మ్యాట్ అవసరం. లేసా నేను కాటన్ క్లాత్ వాడతాను, నేను బెడ్షీట్ వాడతావు, ఇంకా డేంజర్, స్లిప్ అయిపోతుంది. అవునా, బోర్లా పడతావు, వెళ్ళకిలా పడతావు, పక్కకి పడతావు, మరి అంత రిస్క్ వద్దు. అవునా, అందుకనే చెప్తున్నాను మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నాను. కానీ ఇంతకంటే అద్భుతమైనటువంటి యోగా ఇంకొకటి లేదు. సో మనం అన్ని ఆసనాలు కూడా కుర్చీని ఉపయోగించి సునాయాసంగా, ఎందుకు కుర్చీ చీ అని ఎందుకంటాం? అహం పోవడమే కాదు, కుర్చీలు ఎందుకు చేయాలి? నేల మీద చేయలేని ఆసనాలన్నీ కుర్చీలో తేలిగ్గా చేయొచ్చు. ఎందుకని? ఊబకాయం, బాలికాయం ఉండేటువంటి వ్యక్తులు లావుగా ఉన్నారండి, 150 కిలోలు 200 కిలోలు ఉన్నారు, మరి వాళ్ళు వ్యాయామం చేయాలంటే అలసిపోతారు. మరి వాళ్ళకి తేలికైనటువంటి వ్యాయామం ఏంటి? ఈదటం, స్విమ్మింగ్. వాళ్ళకి బెస్ట్ ఏంటయ్యా? స్విమ్మింగ్. ఎందుకని? నీళ్ళల్లో వాళ్ళు భారాన్ని కోల్పోతారు. మరి సన్నగా ఉండే వాళ్ళకి ఈదటం కష్టం. అందుకే మీ పిల్లలు సన్నగా ఉంటే సో వాళ్ళకి ఈతకి పంపించకూడదు. మీ పిల్లలు లావుగా ఉన్నారు, ఈతకి పంపించాలి, స్విమ్మింగ్కి పంపించవచ్చు. మరి సన్నగా ఉంటే కుమార్ గారు మరి వాళ్ళు కూడా ఈత నేర్చుకోవాలి కదా, ఈత నేర్చుకోవాలి. కానీ సన్నగా ఉండేటువంటి వాడు కేవలం నీళ్ళలో ఇలా కాళ్ళు కిందకు ఉండాలి, నీళ్ళ లోపల ఉండాలి, తల పైకి ఉండాలి, లేదా పూర్తిగా వాటర్ మీద ఫ్లాట్గా వెళ్ళకిలా పడుకోవాలి. ఇది సన్నగా ఉండేవాడు ఈదేటువంటి విధానం. అదే లావుగా ఉండేవాడు సన్నగా కావడానికి ఈదాలి, తప్పనిసరిగా ఈదటం నేర్చుకోవాలి. మరి వాడు ఎలా ఈదాలంటే వాడు ఎప్పుడు కూడా కాళ్ళు కిందకు ఉండకూడదు. వాడికి కాళ్ళు ఎప్పుడు కూడా నీళ్ళ పైన నీళ్ళ కింద, సగం పైన సగం కింద ఉండాలి. వాడి శరీరం ఎప్పుడు సగం పైన సగం కింద ఉండాలి. అప్పుడు వాడు లావు తగ్గుతాడు. వాడు ఏం చేయొచ్చు? ఫ్రీ స్టైల్. వాడు ఎలా చేయాలి? స్విమ్మింగ్ ఇలా చేయాలి, ఇలా చేయాలి. స్విమ్మింగ్ ఇంకా ఎలా చేయాలి? బ్యాక్ స్ట్రోక్ ఇలా చేయాలి. ఇంకా ఏం చేయాలి? ఇలా చేయాలి. ఇంకా ఏం చేయాలి? బ్రెస్ట్ స్ట్రోక్, ఇలా ముందుకి ఛాతీతో నీళ్ళని నెడుతూ వెళ్ళాలి లావు తగ్గటానికి. సో లావుగా ఉండే పిల్లలు చేసే స్విమ్మింగ్ వేరు, సన్నగా ఉండే పిల్లలు చేసే స్విమ్మింగ్ వేరు. ఎందుకు స్విమ్మింగ్? అక్కడ మీ యొక్క శరీరం భారాన్ని కోల్పోతుంది, బరువుని నీళ్ళల్లో కోల్పోతుంది. మీ లోపల ఎంత కొవ్వు ఉంటే అంత తేలిక అయిపోతారు నీళ్ళల్లో. మీకు నీళ్ళలో తేలడం అనేది తేలిక అవుతుంది, అవునా కదా? మీరు వెన్న ఉందండి, మీరు నీళ్ళలో వెన్న తేలాడుతుందా లేకపోతే మునుగుతుందా? నీళ్ళలో వెన్న తేలుతుందా మునుగుతుందా? అదేంటి కుమార్ గారు, మేము ఎప్పుడు చూడలేదు సార్. చూడండి, అవునా? సో వెన్న తేలుతుంది, ఎందుకని? దాని యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో ఎవరి లోపటైతే కొవ్వు ఉందో, వెన్న కొవ్వే కదా. సో ఎవరి లోపటనైతే శరీరం అంతా వెన్న ఉందో, కొవ్వు ఉందో, సో వాళ్ళు నీళ్ళలోకి దిగితే నీళ్ళలో ఆటోమేటిక్గా రబ్బర్ ట్యూబ్లా తేలుతారు. అందుకే వాళ్ళకి స్విమ్మింగ్ చేస్తే వాళ్ళకి మంచి వ్యాయామం. అది లావు తగ్గడానికి సులభమైనటువంటి వ్యాయామం వాళ్ళకి. మిగతా అన్ని కష్టమే వాళ్ళకి. మరి సన్నగా ఉండే వాళ్ళకి స్విమ్మింగ్ అంత శ్రేయస్కరం కాదు. అందుకే వాడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఏదో చేతులు మెడ మాత్రమే పైకి ఉండాలి, మిగతా శరీరం అంతా కిందికి ఇలా ఉండాలి. కాలు కిందికి ఇలా ముందుకి వెనక్కి. అంతేగాని నీళ్ళ మీద సగం
ఇలా ఉండకూడదు, ఈ పొజిషన్లో ఉండకూడదు, నీళ్ళలో ఈ పొజిషన్లో ఉండాలి. అదే లావుగా ఉండేవాడు ఈ పొజిషన్లో ఉండాలి. చెప్తున్నానండి, ఇవన్నీ అవగాహన అవసరం. ఎప్పుడు మీరు చిన్నప్పటి నుండి యోగా చేస్తే, గంగా నదిలో దూకుంటే, సో నీళ్ళు వడిగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఎలా ఈత కొట్టాలి, అవునా? సో అసలు లోతైన ప్రదేశాల్లో ఎలా ఈత కొట్టాలి, ఆ తర్వాత మోకాలు లోతులో నీళ్ళు ఉండే దగ్గర ఎలా ఈదాలి, అసలు నీళ్ళు శీల మీద నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ఎలా స్నానం చేయాలి, ఎలా ఈత కొట్టాలి, ఇవన్నీ మెలకువలయ్యా, అవునా? సో అలాగే ఈ కుర్చీలో ఎందుకు యోగా చేయాలి అని అంటే, సో మీకు కుర్చీలో భారం కోల్పోతారు. యాంటీ మ్యాటర్ యోగా అంటాం, యాంటీ గ్రావిటీ అనం. దీని ఏమంటాం? యాంటీ మ్యాటర్. అంటే ఏంటి? మొత్తం యోగా అంతా, టెక్నాలజీ అంతా, ఆత్మ విద్య అంతా యాంటీ మ్యాటర్. అంటే ఏంటి? సో ఈ యొక్క నామము రూపం మొత్తం మాయమయ్యేటువంటి, లేనటువంటి యోగా అని అంటాం, మాయమయ్యేటువంటి యోగా అంటాం, అవునా? సో యాంటీ మ్యాటర్ అని అంటాం. అంటే శరీరం లేనట్టుగా ఉంటుంది. ఇప్పుడు నాకు శరీరం మోస్తున్నట్టుగా ఉండనే ఉండదు, అంత తేలిగ్గా ఉంటుంది. నా మైండ్ కానీ నా శరీరం కానీ గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది, యాంటీ మ్యాటర్. సో కుర్చీలో అడ్వాంటేజ్ ఏంటంటే, నేల మీద చాలా బరువుగా ఉంటుంది మీ శరీరం, ఆసనాలు చేయటం కష్టం. సో ఎందుకు కుర్చీని ఉపయోగించారు అంటే, కృష్ణమాచార్యుల వారు కానీ, కొన్ని ఆసనాలకి అయ్యంగారు కానీ ఎందుకు ఉపయోగించారంటే, పూర్వకాలంలో కుర్చీని ఎందుకు ఉపయోగించారంటే, కుర్చీలో నీ శరీరం భారం అనేది ఉండదు. కుర్చీలో కూర్చున్నామంటే నీ శరీరం భారంగా ఉందనేటువంటి విషయం, నీళ్ళల్లో ఎలా అయితే భారాన్ని కోల్పోతావో, బరువుని కోల్పోతావో, ఈ కుర్చీలో కూడా నీ బరువుని అలా కోల్పోతావు. అందుకే కుర్చీని వాడతావు. ఏ ఆసనాలు అయితే నేలపైన సాధ్యం కాదో, ఏ ఆసనాలు అయితే నేలపైన చాలా కష్టంగా ఉంటాయో, ఆ ఆసనాలు కుర్చీలో చాలా తేలిక. సో ఏ ఆసనాల వల్లనైతే నువ్వు వ్యాధులు నివారించుకోలేవో నేలపైన, కుర్చీలో ఆ వ్యాధులన్నీ చాలా తేలిగ్గా కొన్ని ఆసనాల ద్వారా నిరోధించుకోవచ్చు. అందుకే కుర్చీలో ఒక కుర్చీని ఉపయోగించుకొని యోగా చేయటం, వినియోగించుకొని యోగా చేయటం, అందుకే వినియోగా అని అంటాం. ఎందుకని కుర్చీని ఉపయోగించుకుంటున్నాం మనం, వినియోగా అంట. ఈ కుర్చీని వినియోగించి నీ యొక్క వ్యాధిని సమస్త దుఃఖాన్ని నివారించుకునేటువంటి విధానాన్ని చికిత్సా క్రమం అని అన్నాం. ఎందుకని? కుర్చీలో నీ భారం ఉండదు, నీ వెయిట్ అనేది కుర్చీలో ఉండదు. మీకు తెలుస్తూ ఉంటుంది, ఒక్కొక్క ఆసనం వేస్తూ ఉంటే, ఆహా కుమార్ గారు ఎంత బాగా చెప్పారు మీరు, అది నిజంగానండి అన్నీ నేను చేయగలుగుతున్నాను కుర్చీలో అని ఆశ్చర్యపోతారు. కానీ ఈ సూచనలన్నీ బాగా అర్థం చేసుకొని, అంటే కుర్చీ కింద మ్యాట్ ఎలా ఉండాలి, సో మీరు ఎలాంటి కుర్చీ చూజ్ చేసుకోవాలి, మీరు ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ మీరు చేయబోయే ముందు సో సరి అయినటువంటి కుర్చీ, ఆ కుర్చీ కింద యోగా మ్యాట్ సరిగ్గా ఉందా లేదా. మరి ఈ మ్యాట్ ఎలాంటి మ్యాట్ కొనుక్కోవాలి కుమార్ గారు? ఫోమ్ మ్యాట్ పనికిరాదు, న్యాచురల్ రబ్బర్ మ్యాట్ కూడా మంచిది కాదు. ఎందుకని? మనమేమో తలకి నూనె పెట్టుకుంటాం, మన ఇంట్లో అంతో ఎంతో నూనె వాడతాం, నూనె అంటింది అంటే న్యాచురల్ రబ్బరు చెడిపోతుంది. నూనె అంటిందంటే ఫోమ్ అనేది, అవునా, పైన ఇలా కొద్ది రోజులకే లేచి వచ్చేస్తుంది, ఇలా లేచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మ్యాట్ ఉందండి, సో ఈ మ్యాట్ ఏం మ్యాట్ అంటే, దీన్ని ఏమంటాం? హార్డ్ పీవీసీ అంటాం. దీన్ని ఏమంటాం? హార్డ్ పీవీసీ. నీ యొక్క యోగా మ్యాట్ వెయిట్ చూసుకోవాలి. ఈ యోగా మ్యాట్ ఇది సుమారు 2.2 kgs ఉంటుంది, 2.5 కిలోల నుంచి 2.2 kgs ఉంటుంది. మీ యోగా మ్యాట్ మినిమం 1.8 kgs ఉండాలి. ఆ యోగా మ్యాట్ 1.8 kgs లేదు అని అంటే ఆ యోగా మ్యాట్ మీ గ్రిప్ ఉండదు, స్లిప్ అవుతుంది. సో చైర్ కింద కూడా స్లిప్ అవుతుంది. అందుకే సరి అయినటువంటి యోగా మ్యాట్ని కొనుక్కోండి. మళ్ళీ మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.